ఎక్స్పెషల్లీ మా పాప కళ్ళు చూసి తీసుకున్నారు. యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. కేజీఎఫ్ బాహుబలి 1000 కోట్ల పక్క సినిమా అయితే ఎంత మంచిగా ఉందంటే ఒక థ్రిల్లింగ్ మూవీ భయ్యా, మామూలు ఎంజాయ్మెంట్ లేదు. ఫ్యామిలీ తోటి వచ్చి చూడొచ్చు, ఫ్రెండ్స్ తోటి వచ్చి కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా నేను. ఇంకేందంటే టాటూ మన రష్మికర్ కూడా ఇలా శ్రీవల్లి అని అంటారు కదా, దాని గురించి అయితే బాగా కామెడీ అయితే చాలా బాగుంటది. విజయ్ దేవరకొండ సినిమాలు కొద్దిగా జనాలని ఆకట్టుకుంటలేవు. సో తమ్ముడైనా ఎట్లా తీస్తాడో, గమ్ గమ్ గణేష్ అంటే వినాయకుడు కదా. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ దియా రెడ్డి. ఈ సినిమాలో ఉన్నావా నువ్వు? ఎలా అనిపించింది సినిమా? నచ్చింది. చిన్న కొండ అన్నది ఎలా ఉంది యాక్టింగ్? బాగుంది. అవునా? మీ పేరెంట్స్ తో చూసావా సినిమా? ఏమనిపించింది? చాలా బాగుంది. గణేష్ ఉన్నాడు సినిమాలో? చెప్పు మూవీ గురించి. చాలా నచ్చింది. ఫ్యామిలీతో అందరూ చూడాలి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పావా నువ్వు సినిమాలో ఉన్నావు? ఏమన్నారు వాళ్ళు? ఏమనలే, వావ్ అని అన్నారు. వావ్ అన్నారా? గమ్ గమ్ గణేష్ చూసానండి. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. అసలు మామూలుగా మేము మా పాప క్లాసికల్ డాన్సర్ యాక్చువల్గా. సో మాకు ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది రవీంద్ర భారతిలో, అయినా కూడా మేము సినిమా కోసం మార్నింగ్ 6 o'clock లేచింది పాప. సో ఎంటైర్గా బాగా చాలా బాగుందండి గమ్ గమ్ గణేష. ఫ్యామిలీతో కానీ అండ్ ఫ్రెండ్స్గా కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. అంటే హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్గా చేసింది. మా పాప 12 మూవీస్ దాకా చేసింది కానండి, ఈ మూవీకి స్పెషల్ అనమాట. ఉదయ్ శెట్టి గారికి దియా ప్రోగ్రామ్ క్లాసికల్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చూసి ఎక్స్పెషల్లీ మా పాప కళ్ళు చూసి తీసుకున్నారు. యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. సో ఈ మూవీకి నేను 100కి 100 మార్క్స్ ఇస్తాను నేను. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. జోక్స్ బాగున్నాయి అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఉదయ్ శెట్టి గారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. కేజీఎఫ్ బాహుబలి 1000 కోట్ల పక్క సినిమా అయితే ఎంత మంచిగా ఉందంటే కామెడీతో చంపేసిండు. సీట్లు ఇరిగిపోతున్నాయి ఐమాక్స్లో. అసలు ఆనందన్న బేబీ తర్వాత ఇంకొక హైట్ కొట్టిండు. ఆయన వెన్నెల కిషోర్ డేవిడ్ వార్నర్ అనే ఇంగ్లీష్ రోల్లో చేసిండు డాక్టర్గా. ఇంకా సత్యం రాజేష్ కామెడీ, అండ్ నీలవేణి అండ్ హీరోయిన్, అండ్ ఆనందన్న ఈ 2024లో అసలు 1000 కోట్లు కొట్టే సినిమా అంటే అబ్బా ఏముందన్న సినిమా. ఈ సమ్మర్లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే సినిమాని, సూపర్ సినిమా తెలుసా భయ్యా. ఇప్పుడే గమ్ గమ్ గణేష్ మూవీ చూసా, ఏం ఎంటర్టైన్ అని అంటే భయ్యా, మామూలు ఎంటర్టైన్ లేదు. ఇప్పటి వరకు మనం మన ఆనంద్ దేవరకొండని అంటే ఒక ఎమోషనల్గా ఒక సిన్సియర్ వేరే క్యారెక్టర్లో బేబీలో చూసాం. ఇందులో అయితే ఫుల్ ఫన్ ఉంది భయ్యా. గమ్ గమ్ గణేష్ మామూలు ఫన్ లేదు. త్వరలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక థ్రిల్లింగ్ మూవీ భయ్యా, మామూలు ఎంజాయ్మెంట్ లేదు. అంటే కొంచెం సేపు వచ్చి అటు ఒక షో చూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరేలా ఉంది. కామెడీ సీన్స్ అయితే కావాలని కాదు, చాలా అంటే చాలా పండింది భయ్యా. డైరెక్షన్కి అయితే హ్యాట్స్ ఆఫ్, అసలు మామూలు కాదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు, మైక్ అని అంటారు కదా, చాలా బాగా ప్లాన్ చేశాడు. ఇది ఏంటంటే మీరు సినిమా చూడండి భయ్యా, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఒక గణేష్ గురించి తిరుగుతుంటుంది, ఒక విగ్రహం మీద స్టోరీ తిరుగుతుంటుంది అనమాట. ఆ సస్పెన్సు ఒకటి రివీల్ చేస్తుంటే లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అంటే ప్లానింగ్ అంటే ఒక్కొక్కరు అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అదైతే సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మస్తు మజా వస్తుంది. ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారు భయ్యా. సినిమా అయితే వేరే లెవెల్, నాకు బాగా నచ్చింది. అది ఆనంద్ ఎవరికి అయితే హిట్ పడింది భయ్యా. థ్యాంక్ యూ. రాజ్కే జై అన్నా. గన్ గణేష్ అన్న ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. అంటే ఇప్పటిదాకా ఆనంద్ దేవరకొండ సినిమా చూసాం మనం, ఒక లవ్ స్టోరీ సినిమా చూసాం, ఒక థ్రిల్లింగ్, ఒక యాక్షన్ మూవీ అనేది ఒక డిఫరెంట్గా చూపించిండు. సినిమా చూడడం కూడా ఒక డిఫరెంట్గా ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఒక హీరోయిన్ ఫాదర్ కానీ, ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ కానీ, టెక్నీషియన్ కానీ, వాళ్ళ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతిదీ ఇచ్చి పడేసిరన్న. ప్రతి సీన్లో మాత్రం ఆనంద్ దేవరకొండ మాత్రం సినిమా మాత్రం సూపర్ ఉందన్న. నిజంగా పడే ఆల్రెడీ వినాయకుని పండుగ రాకముందుకే మన గణేష పండుగ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. గన్ గణేష సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా కూడా నీకు ఎక్కడ బోరం లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ టైం సినిమా కంటే ఈ సినిమా ఆనంద్ దేవరకొండ ఈ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కంటే నెక్స్ట్ వచ్చే మూవీ కన్నా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే, గమ్ గమ్ గణేష
ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగుంది. లాస్ట్ కి ఆయన పేరు పెట్టినందుకు లాస్ట్ కి మన వినాయకుడు వస్తాడన్న, అందరు చేతిలో దండం పెట్టరు. ఆనంద్ దేవరకొండ గారు మంచి బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్క మూవీకి ఆయన ఏమంటారు ఇంప్రూవ్ అవుతున్నారు తన ఆయన స్కిల్స్ లా, యాక్టింగ్ స్కిల్స్ లా. ఉదయ్ గారు డైరెక్షన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మంచి ఎంటర్టైనర్, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, ఫ్రెండ్స్ తోటి వచ్చి కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా నేను. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్. లాస్ట్ 10-15 మినిట్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. కంపల్సరీ చాలా ఎంజాయ్ చేసిన అయితే. యాక్షన్, కామెడీ, ట్విస్ట్లు కూడా ఉంటాయి కొన్ని. చాలా మంచిగా అనిపించింది. చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ మూవీకి కొంచెం ప్లస్ అయిపోయింది ఆయన మ్యూజిక్ మాత్రం. ఓవరాల్ గా డైరెక్షన్ అండ్ మ్యూజిక్, స్టోరీ చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండ గారికి చాలా బాగా అనిపించింది. గమ్ గమ్ గణేష్ చూసిన అల్టిమేట్ ఉంది అన్న ఫిలిం అయితే. ఎక్కడ తగ్గేది ఎక్కడ ఏం లేదు, చాలా బాగుంది. అండ్ ఇది రీసెంట్ గా స్వామి రారా అవార్డు అలాంటి కంపారిజన్, అది వేరు ఇది వేరు అన్న. కంప్లీట్ గా టోటల్ గా అన్న మళ్ళీ ఆనంద్ కొండ, చిన్న ఆనంద్ అన్న కొండ బేబీ నుంచి ఇటు కొడతాడన్న. నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉందన్న, అంతా బాగుంది. ప్లీజ్ నెగిటివ్ టాక్ ని అట్లాంటివి ఏం పెట్టుకోకండి. కావాల్సుకొని నెగిటివ్ టాక్ ఇస్తున్నారు మన వాళ్ళకి కొద్దిగా. ప్లీజ్ 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 నీకు దండం పెడుతున్నా అన్న, కొద్దిగా జెన్యున్ గా మీరు వినండి. నేను జెన్యున్ టాక్ ఇస్తాను. సినిమా అయితే అల్టిమేట్ అన్న. కామెడీ ఉంది, యాక్షన్ సీక్వెన్స్ ఉంది, ట్విస్ట్ ఉన్నాయి. అక్కడ అంతా ట్రిల్ మొత్తం థ్రిల్లింగే ఉంటుంది అన్న చాలా వరకు అయితే. నాకైతే చాలా నచ్చింది అన్న. నెగిటివ్ టాక్ ఇస్తారు, కావాల్సుకొని నెగిటివ్ టాక్ ఇచ్చినప్పుడు ఏం నమ్మకరి, కావాల్సుకొని డౌన్ ఫాల్ కోసం ఇలా చేస్తున్నారేమో బేబీ. బట్ సినిమా అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న. కామెడీ సూపర్ ఉంది. మ్యూజిక్ కానీ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటాయని. ఏదో చిన్న సినిమా, సమ్మర్ కదా, ఎండలో వేసి కూర్చొని చూద్దామని వచ్చాం కానీ సినిమా కిరాక్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ టాప్ 5 మూవీస్లో ఒకటి తప్పకుండా ఉంటుంది. మూవీ చాలా బాగుంది, కామెడీ బాగుంది, ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. దేవుడిది కూడా బాగుంది, చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. అందరు చూడండి తప్పకుండా. అన్న గమ్ గమ్ గణేష్ అయితే చూసినాను. నాకు ఈ సినిమా హైలైట్ అయితే వెన్నెల కిషోర్ కామెడీ, ఇంకోటి ఇంటర్వెల్ ముందర ట్విస్ట్ వస్తుంది. ఆ రెండు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో వెళ్ళిపోయినా, సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా కామెడీతో నవ్విస్తారు. ఇంకేంటంటే టాటూ మన రష్మికన్ కూడా ఇలా శ్రీవల్లి అని అంటారు కదా, దాని గురించి అయితే బాగా కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అన్న పేరు ఇమాన్యుయల్ అయితే వాళ్ళతో కూడా కామెడీ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా అయితే చాలా సూపర్గా ఉంది. కాన్సెప్ట్ కూడా, సాంగ్స్ అయితే అంత అనిపించలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా అయితే వన్ టైం అయితే వాచబుల్, అంత హెవీ కాకుండా బాగా. కాకపోతే సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం అనిపించింది. సాంగ్స్ అంటే నార్మలే ఉండవన్న, అంత ఏం కాకుండా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కాదనుకున్న అమ్మాయి గురించి ఏదో సాధించాలి, ఏదో చేయాలనే దాని గురించి చూపిస్తారు కదా, దాని గురించి పోతాం కదా. నిజంగా అంటే దాన్ని అంటే సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం అనే దాని గురించి బాగా చూపించింది అనమాట. నిజంగా అంటే మనకి డబ్బు లేదని ఎవరో వదిలేస్తారు కదా, మనం ఏదో సాధించి చూపించాలనుకుంటాం కదా, అది ఒక్కటి కొద్దిగా నాకు బాగుంది. ఇవాళ నేను గమ్ గమ్ గణేష్ మూవీ చూశాను. థ్యాంక్ యూ. చూశాను. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సాంగ్స్ కానీ, దానిలో స్క్రీన్ ప్లే, నరేషన్ అవన్నీ నాకు తెగ కనెక్ట్ అయిపోయినాయి. చాలా బాగా నచ్చింది నాకు. మోరోవర్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్, తర్వాత మనీకి ఉన్న వాల్యూ, తర్వాత పేరెంటింగ్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ చాలా బాగా నరేట్ చేశారు. మోరోవర్ హీరోయిన్స్తోని మన హీరోకి నడిచిన కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఆఫ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్ ద సేమ్ కామెడీ ఇంకా డబుల్గా ఎక్స్పోజ్ అయింది. సో వీఆర్ కనెక్టెడ్ టు దట్ కామెడీ. మోర్ ఓవర్ ఒక పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా బీజిఎం దగ్గర వచ్చేసి ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద బీజిఎం ఇచ్చిందన్న. ఎందుకంటే విజయ్ దేవరకొండ సినిమాలు కొద్దిగా జనాలని ఆకట్టుకుంటలేవు. సో తమ్ముడైనా ఎట్లా తీస్తాడో, గమ్ గమ్ గణేష్ అంటే వినాయకుడు కదా, సో దాని చుట్టే ఉంటుంది అనుకున్నాం. కానీ దాని చుట్టే తిప్పారు. నిజంగా సినిమాని తీయడం విధానం కానీ, ట్విస్టులు కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది. సో దీంట్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, చాలా బాగా క్యూట్గా. సాంగ్ కూడా ఫస్ట్ సాంగే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్లో మీద ట్విస్ట్. సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుందండి. సినిమాకి ద పీక్స్ అని చెప్పొచ్చు. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయగల సినిమా. మంచిగా బేబీ తర్వాత తన స్టోరీ ఎంచుకో విధానం కానీ, సినిమా సెలెక్షన్ కానీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో తనకి ఇంకో బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి, సో డైరెక్టర్కి అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక సినిమాని తీసుకున్నప్పుడు అది కొన్నిసార్లు పాత స్టోరీ అయినా థియేటర్లో జనాలు చూడగలగాలి సినిమాని. సో ఇది పర్ఫెక్ట్ చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.